సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మేడం నమస్తే. నమస్తే. మేడం పూనం కౌర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో వస్తుంది, ఒక ట్వీట్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ ట్వీట్ ఎవరిపైన చేసింది, ఎవరిని ఉద్దేశించి చేసింది అనేది ఏ రోజు కూడా స్పష్టత ఉండదు. సేమ్ అలానే మళ్ళీ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ని ఉద్దేశించి ఎన్నో డిబేట్లు, పలానా హీరోయిన్ అని, పలానా హీరోయిన్ సంబంధం లేని వాళ్ళందరినీ లాగుతున్నారు. హీరోయిన్ నేమ్స్ పలానా అయ్యుండొచ్చని, వాళ్ళని వీళ్ళని అంటున్నారు. ఏంటి మేడం ఈ న్యూసెన్స్ అంతా ఏంటి అసలు? నాకేమనిపిస్తుందంటే ఇంతకు ముందు ఆమె చేసిన కామెంట్స్, ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి ఇప్పుడు కొత్తగా ఇచ్చింది చూస్తే, ఇప్పుడు ఆవిడ ఎన్నిసార్లని ఒకే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తా వెళ్తూ ఉంటే, అవి కూడా చీకట్లో బాణాల్లాగా వేస్తూ ఉంటే, వినేవాళ్ళకు కూడా పూనం కబూర్ ఇలాగే చెప్తుందిలే, ఇలాగే ఏదో అంటదిలే, ఆ మాటలకు విలువేంటి అని ఇంకో స్పందించడం కూడా మానేసిన సందర్భం వచ్చింది ప్రస్తుతానికి. ఒక శాచ్యురేషన్ వచ్చేసేసింది ఆమె చెప్పే మాటలకి. ఆమె ఎంతసేపు ఏంటి చెప్తుంది, పవన్ కళ్యాణ్ మీద చెప్తుంది, లేదు అంటే త్రివిక్రమ్ మీద చెప్తుంది, నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నారు, మాకు ఏ విధమైన కంప్లైంట్ రాలేదు అని చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఆ మాట అన్నప్పుడు పూనం కౌర్ చేయాల్సింది ఏంటి, నేను పలానా రోజు పలానా కంప్లైంట్ ఇచ్చాను, దానికి సాక్ష్యం ఇది. ఈమె ఒకటే వెళ్ళదు కదా, అక్కడ ఒకటే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళే ఉండరు కదా. ఈమె రుజువులు సాక్ష్యాలతోటి మాట్లాడితే ఆమె మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. ఇదే క్వశ్చన్ చేసాం పోయినసారి కూడా. జానీ మాస్టర్ విషయం బయటకు వచ్చినప్పుడు, జానీ మాస్టర్ గురించి ఇలాగే చేస్తారు, జానీ మాస్టర్ని అయితే పట్టుకున్నారు, అతన్ని రిజైన్ చేయమన్నారు, లేదంటే బహిష్కరించారు, అదయింది ఇదయింది, మరి నా అప్పుడు అలాగా ఇలాగా అని చెప్పి ఈవిడ మాట్లాడడం. అతనికి ఏదో పేరుంది కదా, ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఏదో అంటారు కదా, అతను మాటల మాంత్రికుడు ఇంకేదో కూడా ఉంది. అయితే గురూజీ ఏదో గురూజీ అంటారు అట్లాంటిది. అయితే ఈవిడ అదే చికెట్లో బాణాలు వేస్తుంటుంది అనమాట. తగిలితే తగులుతుంది, తగలకపోతే తగలదు, ఏదో ఒక పబ్లిసిటీ గ్రాబింగ్ లాగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో కొత్త పుంతలు దొక్కిందనమాట. అంటే తన స్ట్రాటజీ వల్ల అది తనకి అదొక స్ట్రాటజీ, తన లైమ్ లైట్లో ఉండటానికి. కొంత వాస్తవాలు కూడా ఉండుండొచ్చు, నేనేమీ లేకుండా. కానీ మీరు పోరాటం చేయదలుచుకుంటేనే సమస్యలు లేవనెత్తాలి. ఒట్టిగా సమస్యలు లేవనెత్తేసేసి ఒక పజిల్ని జనాల మొహాన్ మీద పడేసేసి మీరు ఇంట్లో కూర్చోవడం కరెక్ట్ కాదు. మీరు మీ సమస్యని మీరు ప్రజల ముందుకు తీసుకురాదలుచుకున్నారు, అందరికీ తెలియజెప్పదలుచుకున్నారు. అలాగే వాళ్ళకి గుణపాఠం చెప్పాలి అనుకున్నప్పుడు మీరు ఒక పోరాట రూపం తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద గురించి అంత తన సొంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఎంతో కొంత ఒక మూల కాస్టింగ్ కౌచ్ విషయాన్ని బయటికి తీసుకొచ్చింది అనే ఒక కార్నర్ ఉంది శ్రీరెడ్డికి. తర్వాత తను ఎలా రూపాంతరం చెందింది, అంతకుముందు ఆమె ఎన్ని వేషాలు వేసింది, అవన్నీ ఓ పక్క ఉన్నప్పటికీ కూడా కాస్టింగ్ కౌచ్ అనే విషయము ఒక పెద్ద వెల్లువలాగా బయటకు వచ్చింది, అదొక ఉద్యమంలాగా అయ్యింది అంటే మటుకు దానికి స్టార్టింగ్ పాయింట్ మటుకు, బర్నింగ్ పాయింట్ మటుకు శ్రీరెడ్డిని. మరి అలాంటి బర్నింగ్ పాయింట్ మీరు ఎందుకు అవ్వకూడదు? నిజంగా సమస్య ఉంది, మీరు ఇబ్బంది పడ్డారు, వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మీరు నమ్ముతున్నారు, అది మారాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీరు ఏదో ఒక స్ట్రాంగ్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తే న్యాయం జరగలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎవరు కాదంటారు? మిమ్మల్ని ఎవరన్నా ఆపుతారా? కానీ ఎక్కడో కూర్చుని ఇక్కడ చికెట్లో బాణాలేసి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఓహో అసలు సమస్య లేకపోయినా ఈమె కావాలని మాట్లాడుతుంది కావచ్చు అనుకుంటారు. కానీ నిజానికి ఇక్కడ సమస్య ఉంది. మీరు సమస్యని పక్కదోవ పట్టించిన వాళ్ళు అవుతారు. సమస్యకి న్యాయం, ఇప్పుడు ఆ సమస్య వల్ల నష్టపోయే వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అది అయిపోయాక ఇప్పుడు ఈ కొత్త స్టోరీ తీసుకుని వచ్చింది. డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు ఒకప్పుడు హీరోయిన్ ఒక ఆమె నాతో ఇలా అన్నది, ఇలా
అని చెప్పి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఊహాగానాలు ఇదొక పెద్ద స్పెక్యులేషను. అసలు ఇంకా పోతే అసలు మనకి జనాల్లో ఈ బెట్టింగులు ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఎవరు అనేదానికి బెట్టింగులు కూడా కడతారేమో ఈ విషయానికి. అంటే తను అంత ఉత్సుకత, అంత ఉత్కంఠత రేపేటట్లుగా తను పెట్టింది. పైగా తను కొత్త జీవితంలోకి వెళ్ళబోతుంది. అందుకని చెప్పి తనేదో షాపింగ్ కోసం వచ్చింది. తన భవిష్యత్తు దృష్ట్యా తన పేరు బయట పెట్టదలుచుకోలేదు. నన్ను కూడా ఎవరికీ చెప్పొద్దంది. మరి అలాంటప్పుడు నువ్వు బ్యాంక్ ఆఫ్ బరోడా లాగా దాచుకోవాలి బొజ్జలో. ఎందుకు దేశం మీదకి తీసుకురావటం? ఆ మధ్య కూడా ఏమో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు నన్ను అనవసరంగా లాగుతున్నారు ఈ ఇష్యూస్లోకి, నన్ను లాక్కండి, నేనేదో హాయిగా నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటూ ఉంటే ఇప్పుడు మీరందరూ మాట్లాడే మాటల వల్ల నా జీవితానికి ఇబ్బంది అవుద్దని కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇలా స్టేట్మెంట్లు మార్చుకుంటూ పోతూ అసలు మీరు మాట్లాడేదాన్ని మీరు నమ్మే మాట్లాడుతున్నారా? అసలు మీకు స్థిరత్వం ఉందా అంటే లేదు అని ఆన్సర్ వచ్చేలాగా ఉంటున్నాయి పూనం కౌరు. సరే, ఇప్పుడు ఈ విషయము ఆమె తన ప్రైవేట్ బాధ చెప్పింది అనుకోండి పోనీ, అసలు ఈ మాత్రమైనా బయట పెట్టడం ఎంతవరకు కరెక్టు? మిమ్మల్ని నమ్మే కదా తను తన మనసులో మాట మీకు చెప్పుకుంది. అంటే మీరు నమ్మక ద్రోహం చేసినట్టేగా. ఒకవేళ నిజంగానే రిచా గంగోపాధ్యాయ అనుకుందాం పోనీ మనం, ఇప్పుడు జనాలందరికీ ఈ సంగతి తెలిసిపోయింది కదా. ఇంకా నువ్వు దాచిపెట్టింది ఏంటి ఇక్కడ? ఈ కథనాన్ని నడిపించటం కోసం ఇదేదో ఒక క్విజ్ ప్రోగ్రామ్ లాగా నడిపేవాళ్ళు తయారయ్యారు. ఇంత స్పెక్యులేషన్ అవసరం లేదు, ఇన్ని ఊహాగానాలు వద్దు అసలు. ఇది ఒక సీరియస్ టాపిక్. నిజంగా హీరో అలా చేసి ఉంటే, పైగా డైరెక్టర్ పక్కనే ఉండి చూస్తూ కూడా ఏమీ అనలేదు అంటే అది ఎంత తప్పు అన్నట్లు, అవునా కాదా? మరి అలాంటప్పుడు మీరు ఇట్లాంటివన్నీ మీరు ముసుగు దొంగల్లాగా చీకట్లో బాణాలు వేస్తా ఇట్లా చేయటం మట్టుకు ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఈ విషయంలో మట్టుకు పూనం కౌర్ ఎకనైనా సరే ఏదైనా ఒక ఆరోపణ చేయదలుచుకున్నప్పుడు దాన్ని కాంక్రీట్గా మీరు నమ్మి దానికి సంబంధించిన ఆధారాలు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఇప్పుడు హాలీవుడ్లో ఒక హీరోయిన్ తన ఫస్ట్ సినిమాగా లాంచ్ అయిన సినిమా డైరెక్టర్ మీద ఆమెకి అతనికి దాదాపు ఒక 25 ఏళ్ళు వయసు తేడా ఉంటుంది. ఆయన ఆమెను వేధించాడు అని చెప్పి ఆమె కెరీర్ మానేసిన తర్వాత కేసు పెట్టింది. అతను జైల్లో కూర్చున్నాడు. అంటే దానికి సంబంధించి రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి ఆమె దగ్గర. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే అసలు ఇది చాలా బుల్షిట్ అనమాట. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని. ఎన్ని రోజులకి చెప్పినా నేరమే. నువ్వు అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్పలేదు అంటానికి లేదు. ఆ రోజు నేను భయపడ్డాను, చెప్పదలుచుకోలేదు, నేను ఇప్పుడు చెప్పాను, ఇవి సాక్ష్యాధారాలు అంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. నిజమైన సాక్ష్యాధారాలా లేకపోతే అంటే నమ్మబలికేటట్లున్నాయా, నమ్మేటట్లున్నాయా, నమ్మదగ్గవేనా అనేది చూస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి వాళ్ళు అప్పుడెందుకు చెప్పలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో అదే కదా, అప్పుడెందుకు చెప్పలేదు. అప్పుడు చిన్న అమ్మాయి మాట్లాడాలంటే భయం వేసి ఉండొచ్చు. ఆ అమ్మాయి ప్లేస్లో మీరుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అలా మీకు ఏ రోజైనా మీకు చెప్పుకునే అవకాశం ఉంది. కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా, వేధింపులకు వ్యతిరేకంగా ఇలా మీరు దృష్టికి తీసుకొస్తే కొత్త వారిని రక్షించిన వాళ్ళు అవుతారు. మిగతాలో ఇండస్ట్రీలో ధైర్యం లేక కూర్చుండిపోయిన వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తారు. మనం ఈ సమస్యని మనము నిర్మూలించగలుగుతాం. దానికి మీరు పనిచేస్తానంటే చాలా సంతోషం. ఇప్పుడు ఇవాళ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చింది కేరళలో అన్న, తెలంగాణలో ఒక రిపోర్ట్ తయారైంది అన్న, ఒక ఉద్యమం జరగబట్టే జరిగింది అది. కాకపోతే దానివల్ల ఏం జరిగింది అంటే అది వేరే విషయం. కానీ ఇక సమస్య ఉంది అని అయితే గుర్తించగలిగారుగా. ఎవరైనా చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ధీమాలతో చేస్తే చెయ్యొచ్చు, సమస్య మొత్తం మార్చిపోయిందని నేను అనను. కానీ కొంతమంది చెయ్యాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమవుతుందో, ఎక్కడ ఏం రికార్డులు అవుతాయో అని చెప్పి మానేస్తున్న వాళ్ళు ఉన్నారుగా.